సాధారణంగా మా బామ్మలు సజ్జిబాములు ఎప్పుడు హుషారుగానే ఉంటారు. అండ్ ఈ రోజు వేములవాడలో వచ్చాం కాబట్టి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. చూద్దాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. అంటే మీరు బానే ఉంటారు, బావగారు ఎలా ఉన్నారు అని. చాలా బాగున్నారు. బావగారు బాగున్నారు కాబట్టి మేము ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నామండి. ఏం పేరు సిస్టర్? నా పేరు దైత శ్రీలత అండి. శ్రీలత. అచ్చా, ముందు ఏదో చెప్పారు. దైత ఇంటి పేరు. అచ్చా, ఏమో దయతో శ్రీలత అన్నారేమో. ఇంకెంత దయ ఎక్కడ ఉందరా బాబు, కొత్తగా అనుకుంటున్నా. అది కూడా కరెక్టే అండి, దయతో శ్రీలత కూడా. పెళ్లికి ముందు అది, పెళ్లి తర్వాత లేదు కదా. ఇంకెక్కువ మన రాజన్న దయతో దయ ఎక్కువ. రాజన్న దయ ఉంది అందరి మీద, బావగారి మీదకే మీ దయ లేదు. ఉందండి, ఉండేప్పటికీ ఇంతసేపు మనం ఇంత మంచిగా ఉంటే మొన్న ఎందుకు అబ్బా ఎందుకురా నేను పెళ్లి చేసుకున్నాను ఆయన ఎంత బాధపడ్డాడు. సమ్ టైమ్స్ అనిపిస్తది కదండి. సమ్ టైమ్స్ రోజు అంటాడు. అయినా సరే నవ్వుతుంది చూసారా. లేదు రేపటి నుంచి నేను మారాను అని మాట్లేదు. లేదు, మేము ఇట్లే ఉంటామండి. మారడం ఎందుకు, మన కల్చర్ మనం ఇంతే. ఏంటి మన అక్కడ పెళ్ళవన అమ్మాయి ఉంది విన్నదంటే రేపు పొద్దున మొగిడిని ఇలాగే ఆడుకోవాలేమో అని మొదలెడుద్ది. ఏం లేదండి, అందరం సమానం. ఇప్పుడు అందరూ సమానం, అందరూ ఆడుకోవడమే. అంతే, అదే ఎంజాయ్మెంట్ కదా లైఫ్ అంటే. బోరింగ్ ఎందుకు ఉండడం. అదే ఎంజాయ్మెంట్ లేడీస్ కి, జెంట్స్ కూడా. ఇంకేమంటే మీరు ఆడుకుంటుంటే వాళ్ళు అంతే అలాగే సరే అంతే కదా. అదేం లేదండి. ఏంటి బావగారు లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత లవ్ 6 months గ్యాప్స్ వచ్చింది. 6 months లవ్ లేదా? ఉందండి, అదే అరేంజ్ తర్వాత లవ్ అంటున్నా. 6 months లో బాగా లవ్. అవును, పీక్స్ లో అంట. సడన్ గా ఒక రోజు నిద్రపోయి లేచేసరికి నువ్వు ఒక అబ్బాయిగా మారిపోయావు. ఒక 1 hour ఛాన్స్. ఆ 1 hour లోపల 1 day ఛాన్స్ ఇద్దాం. ఆ 1 day ఒక అబ్బాయిగా నువ్వేమేం పనులు చేస్తావు? మనకి ఆడవాళ్ళు ఎప్పుడైతే మనల్ని టార్చర్ పెట్టిరో రివెంజ్ అంతా తీర్చుకుంటా రోజు. ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా టార్చర్ పెడతారో ఆ 1 hour లో లేదా మాకు వచ్చిన 1 day లో మొత్తం రివెంజ్ అంతా తీర్చేసుకుంటాను. ఇంకోసారి ఆ 1 hour లో లేదా మాకు వచ్చిన 1 day లో మొత్తం రివెంజ్ అంతా తీర్చేసుకుంటాను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అంటే మొత్తానికి ఒప్పేసుకుంటున్నారండి, మరి మేమే టార్చర్ పెడతామని. అంతే కదా, ఎట్లాగో అది ఒప్పుకోవాల్సిన విషయమే. తెలిసేందుకు అలా చేస్తారు? కొంచెం దయా కరుణ చూపించొచ్చు కదా. చూపిస్తామండి సమ్ టైమ్స్. సమ్ టైమ్స్ ఇంకేం పనులు చేసుకోవచ్చు. ఒక అబ్బాయిగా 1 day మారిపోయావంటే ఆ రోజు ఏమేం చేస్తావు? ఇంకా అబ్బాయిగా ఉండడం అంటే కూడా చాలా కష్టం కదా. సంసార బాధ్యతలన్నీ మోయడము, పిల్లల్ని. పెళ్ళవన అబ్బాయికి ఇంకా ఎక్కువ టెన్షన్స్. ఏ అమ్మాయి దొరుకుతుందో ఏవో, ఎట్లనో నా లైఫ్ ఎట్లనో, ఇంకా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి తనకి. తప్ప ఇంకే వేరే ఏమి లేదా? ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. హ్యాపీగా బీచ్ కి వెళ్ళి ఇప్పుడు కంపల్సరీ ఒక 4-5 అమ్మాయిలు కూర్చోబెట్టుకుని బీచ్ లో మధ్యలో అలా హ్యాపీగా రిలాక్స్ అయ్యి అలాంటి ఏం లేవా? అమ్మాయిలు దొరకట్లేదండి. నేను 4-5 ఎక్కడ దొరుకుతారు ఒక అబ్బాయికి? బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. సరే, టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా విను. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివార్కెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు తిందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు కొందాం. మా ఫస్ట్ టైం లేడీస్ వేస్తున్నారండి. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం సంతకెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివార్కి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం శివార్కి వెళ్ళి. సరే కాదు, ఇప్పుడు మధ్యలో 6 నెలల గ్యాప్ వచ్చిందంట కదా పెళ్లికి, పెళ్లి చూపులకి. ఏం గిఫ్ట్ ఇచ్చాడు బావా? వాచ్. టైం బాగుండాలని. టైం బాగుండాలని, ఆయన టైం బాగుండాలని నీకు టైం వాచ్. మీరు ఎట్లాగో మార్చేసుకుంటారు. చెప్పు. బరంపురం బజార్కి వెళ్ళి బందర్ లడ్డు కొందాం, సిరిపురం శివార్కి వెళ్ళి చక్కెర లడ్డు తిందాం, సీతాపురం శివార్కి వెళ్ళి చల్లగాలి పీల్చుకుందాం. ఓకే, చప్పట్లు కొట్టండి. హలో అండి, నమస్తే. మీ పేరేంటి? తోట పూజిత. పూజలు చేయా పూలు తెచ్చా. దేవుడికి కాకుండా బావగారు పూజ చేస్తారా ఎప్పుడైనా? ఫస్ట్ దేవుడు, తర్వాత మా వారు. పాద పూజ. అవునండి. కొబ్బరికాయ కూడా కొడతారా కాళ్ళ మీద? లేదండి, పాద పూజ అంటే ఓన్లీ నమస్కారం చేస్తాము, మిగతా అగరబత్తులు అవన్నీ ఏం లేవండి. అంటే వారానికి ఒకసారి అర్ధకర్పూరం వెలిగించి కాళ్ళ మీద పెడితే బాగుంటది కదా. లేదండి, వద్దు.
ఏయ్. మంత కాల్చుకొని తినమండి. బావగారి పేరేంటి? రాజేందర్. రాజ్. ఏమని పిలుస్తారు? రాజ్. అవునండి, ముద్దుగా ఏమని పిలుస్తారు? రాజా అని పిలుచుకుంటాం. మీ పేరు? పూజిత. ఆయన ఏమని పిలుస్తారు? పూజ అని పిలుస్తారు. పూజ. రాజా. ఏం చేస్తారు బావగారు? బిజినెస్. వ్యాపారం. సరే, సడన్ గా నువ్వు ఒక అబ్బాయిగా మారిపోయి వన్ డేలో ఏం పనులు చేయాలి అంటే ఏమేం పనులు చేస్తారు? మా వారు ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ప్రేమని నేను చూడాలనుకుంటాను. అందుకోసమే ఆ అబ్బాయి కావాలని నేను అనుకుంటాను. ఎవరిని చూస్తారు అంత ప్రేమ? నన్ను. కాదు, మీరు అబ్బాయి ఇప్పుడు. అవును. సరే, అదొకే. ఇంకేం పనులు? ఇంకా పిల్లల బాధ్యతలు ఇట్లా అబ్బాయి అంటుంటే ఇంకా పిల్లల బాధ్యతలు, అత్తగారి బాధ్యత, మా అయ్యా. అలా రోడ్డు మీదకి వెళ్ళి లేదంటే ఓ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పడము, రోడ్డు మీదకి వెళ్ళి నలుగురు అమ్మాయిలు వెనకాల పడ్డము, ఇలాంటివన్నీ చేయాలి. వద్దండి, అంత పెద్ద పెద్ద మంచి పనులు నాకు అలవాటు లేదండి. మరి బావగారికి అలవాటు ఉందా లేదా అడిగావా? లేదండి, నన్ను తప్ప ఇంకెవరు ప్రేమించలేరు. ఎందుకు? ఎందువా? ఫస్ట్ లెవెల్ నన్ను చూసారు కదా, అంటే ఇప్పుడు బావ అందుకోసమని. పక్కకు వచ్చి ఆయన అక్కడ కూర్చున్నారు, శ్రీలీల వచ్చి కూర్చుంది, అలా ఇలా గోకింది, అప్పుడు కూడా ఆమెను ప్రేమించరా? లేదండి, మా భార్యనే చాలా బాగుంటది మీకంటే అని చెప్తారు. ఇక ఇంకెవరు మార్చలేరు. మిగిలిన అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చి తలుపు కొడిందంటే మా భార్య అంటావా అక్కడ నువ్వు? తను అలానే ఉంటారు, అందుకోసమని. నువ్వు అలా మార్చావు. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. జాగ్రత్తగా వినండి, ఒక మంచి టంగ్ ట్విస్టర్ ఆట ఆడుకుందాం. ఓకే ఓకే అండి. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలు షోలో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు వచ్చారు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు పూల జడ వేసుకున్నారు, బామల సత్యభామల షోకి వచ్చి ఆమెమో ఇక్కడ ఉన్నప్పుడు టుట్టు అంది అక్కడి నుంచి. ఆ టెన్షన్ అనేది మీ పక్కనకు వచ్చినాక టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు వచ్చారు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామల షోకి వచ్చిర్రు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయడానికి మహిళలు వచ్చారు వేములవాడ. రంగురంగుల పూలు తెచ్చుకొని మహారాణులు వేసుకున్నారు పూల జడ, బామలు సత్యభామలకు షోకి వచ్చిర్రు, పార్టిసిపేట్ చేయడానికి వచ్చిర్రు వేములవాడ.